పహల్గాం ఉగ్రదాడి కలిచివేసిందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఉగ్రవాదుల తూటాలకు దేశమంతా కన్నీరు పెడుతోందన్నారు. విశాఖలో రిటైర్డ్ ఎంప్లాయీ, కావలిలో యువకుడు చనిపోవడం బాధాకరమన్నారు. మంగళగిరిలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పవన్ పహల్గాం మృతులకు 2 నిమిషాలు మౌనం పాటించారు. ముందుగా జాతీయ సమైక్యతను పెంపొందించేలా అన్ని పంచాయతీల్లో జాతీయ సమగ్రతా ప్రాంగణాలు ఉండాలని చెప్పారు ఏపీ డిప్యూటీ సీఎం. టార్గెట్ చేసి మరి దాదాపు 30 మందిని చంపేయటం, చాలామంది క్షతగాత్రులు అవ్వటం, నా మనసుని చాలా కలిసి సగటు భారతీయుడిగా, నథింగ్ టు డూ విత్ దీని పాలిటిక్స్ సంబంధం లేదు. అది ఒక ఉగ్రవాది తోటా పేలితే కన్నీళ్లు భారతదేశం నలుమూల వస్తాయనడానికి మన రాష్ట్రం కూడా నిదర్శనం. ఎక్కడో వైజాగ్లో ఒక రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ఎక్కడో కావల్లో ఒక యువకుడు చనిపోయాడు. ఇది చాలా చాలా బాధ కలిగించింది మా అందరికీ, చాలామందితో పాటు నాకు బాధ కలిగించింది. అంటే గ్రామాలు షుడ్ బి ఎ పార్ట్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రేషన్. ప్రతి పంచాయతీలో జాతీయ సమగ్రత ప్రాంగణం అనేది చాలా చాలా అవసరం. దాంట్లో జాతీయ సమగ్రత స్తూపం, అది మీరు 1000 గజాల్లో పెడతారా, ఎకరంలో పెడతారా, ఇంకెక్కువలో పెడతారా, ఆ పంచాయతీలను బట్టి కనీసం ప్రతి చోట 13,326 పంచాయతీల్లో 13,326 జాతీయ సమగ్రత ప్రాంగణాలు ఉండాలి. 13,326 జాతీయ సమగ్రత స్తూపాలు ఉండాలి. ఉగ్రవాదం పెట్రేగి పెరిగిపోతున్న పరిస్థితుల్లో గ్రామాల నుంచి బలమైన వ్యక్తులు ఉంటేనే, దేశ వికాసానికి బలపడే వ్యక్తుల సమూహం ఉంటేనే గ్రామాల్లోనే మన దేశానికి ఏదైనా చేయగలం, తద్వారా మనం లాభపడగలం.